దాని మూలంగా మేము వేయలేకపోయినాం, మేము వేస్తాము, ఇగో మేము మా దగ్గర నుంచి రిలీజ్ అయింది ఇంతే అని చెప్పేసి నిన్న మామూలుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తారు. అంటే మీ దాంట్లోనే మీకు పొంతం లేని సమాధానాలతోని ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మానుకోమని చెప్పి చెప్తా ఉన్నాం. మీరు ఏదైతే నిర్దేశికంగా 100 రోజులలో చేస్తా అన్నారు, 100 రోజులు టైం సరిపోలేదు, మీకు 8 నెలలు టైం పట్టింది, 8 నెలలు టైం పట్టినా మేమేమి ఆతృత పడట్లేదు, ప్రజలు కూడా ఏమి ఇబ్బంది పడట్లేదు. కానీ ఈ 8 నెలల తర్వాతనైనా చేయాల్సింది సక్రమంగా చేయాలి కదా. 100 రోజులలోనే చేస్తా అన్నప్పుడు మీరు డేటా తీసుకోవాల్సిన వాళ్ళు 8 నెలలైనా కానీ దీనికి సంబంధించిన సాంకేతిక లోపాలనే పేరు మీద కాలయాపన ఎందుకు చేస్తారు, కాలక్షేపం ఎందుకు చేస్తారు? ఇప్పటి వరకు మీరు డేటా ఎందుకు తీసుకోలేకపోతున్నారు? మేము ఇచ్చినవి మీరేదో మామూలుగా ఖాళీ చేసినట్టు మేము ఇచ్చిన పైసలతోనే కదా రైతు బంధు 7,000 కోట్ల రూపాయలు మేము వేయడానికి సిద్ధంగా ఉంచితే ఎన్నికలు అని చెప్పేసి మీరు కోర్టుకు పోయి కోర్టును ఆశ్రయించి ఏ లేకుండా ఉంచుతా ఆ పైసలతోనే కదా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారు. ఇంతవరకు రైతు బంధు వేయలేదు. మీరు పోయినసారి అధికారంలో ఉండి మొన్న వేసవికాల పంటకి మీరు ఇస్తాన్న మద్దతు ధర రైతుకి ఎక్కడ ఇచ్చారు? ఇయాల్టి వరకు మామూలుగా జరిగిన విషయాలలో రైతుని బలి చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. పోయినసారి ఏమి ఇబ్బందులు అయినాయి? రైతు బంధు సకాలంలో ఎంతమంది రైతులకు ఇప్పటి వరకు కూడా రైతు బంధు వచ్చింది? ఇప్పుడు పెట్టుబడులు ఇవ్వాల్సిన సమయంలో ఇంతవరకు మామూలుగా ఏమంటున్నారు? మేము కమిటీలు ఉప కమిటీలు వేసుకున్నాము, బట్టి గారు శ్రీధర్ బాబు గారు తిరుగుతున్నారు, అదంతా కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము ఇస్తామని అంటున్నారు. కానీ ఈ లోపల చిన్నకారు సన్నకారు రైతులు అలవాటు పడ్డోళ్ళు పెట్టుబడి కోసం ఎవరి దగ్గర పోవాలి, ఎవరి దగ్గర తాకట్టు పెట్టుకోవాలి? ఇవాళ ఇంకోటి ఏమంటున్నారు బ్యాంకులలో, మీరు 2 లక్షల పైన ఉన్నాయి అన్ని మీరు కట్టలన్నీ మెత్తి ఆ తర్వాత మేము రుణమాఫీ చేస్తామని అంటున్నారు. పైన పైసలు మిత్తి కట్టేసి వచ్చిన తర్వాత వీళ్ళు రుణమాఫీ చేయటం ఎందుకు? మీరు 2 లక్షల వరకు ఏం చేస్తారో చేయండి, బ్యాలెన్స్ ఇది అని చెప్పండి. మీరు 2 లక్షలు అయితే అన్నారు కదా. మీరు అన్నదాన్ని సమర్థించుకోవడానికి ఈరోజు మా మీద దుష్ప్రచారం చేసి ఏదో బృందలే ప్రయత్నం చేస్తున్నారు, దాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీరు అన్న మాటని నిలబెట్టుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేయరు అని చెప్పేసి మేము అడుగుతాం. ఇవాళ ఇది మాకు సంబంధించింది కాదు, యావత్ తెలంగాణ రైతాంగానికి సంబంధించిన విషయం ఇది. ఈ రైతాంగం నష్టపోతా ఉంటే చూస్తూ ఊరుకోలేం కదా, డెఫినెట్ గా అడుగుతాం. మీరు క్లారిటీ ఇవ్వమంటున్నాం. ఇగో ఇవాళ 7,000 కోట్లు ఇచ్చినాం, ఇగో 17,000 కోట్లు. నిన్న మొన్నటి వరకు ఏమన్నారు? 1,00,000 అయిపోయింది, 1,50,000 అయిపోయింది, ఇగో 2 లక్షలు ఫైనల్ 15 ఆగస్టు అని అన్నారు. 2 లక్షలు కాదు, 1,00,000 అయిన వాళ్ళు, 80,000 ఉన్నోళ్ళు, 90,000 ఉన్నోళ్ళు, 40,000 ఉన్నోళ్ళు ఇవాళ నెత్తి నోరు లబ్బో అని చెప్పేసి బాదుకుంటున్నారు. వాటి గురించి ఆలోచించండి. మీరు సాంకేతిక కారణాలు, సాంకేతిక లోపాలు ఇవాళ ఎందుకు గుర్తొస్తున్నాయి? మీరు వీటిని చేయడానికంటే ముందు 8 నెలల కాల వ్యవధిలో అధికారంతో చేయాల్సిన బాధ్యత మీద ఉంది. మేము చేసేసామని చెప్పి సంకల్పం ముందుకుంటుంటే రేవంత్ రెడ్డి గారు డాన్స్ చేస్తుంటే ఒకవైపు చేయలేదు మళ్ళీ మేము చేస్తాము అని చెప్పేసి కొనసాగింపుగా అని చెప్పేసి అని అంటే ఎట్లా? డెఫినెట్ గా గ్రామాలకు రండి, చూడండి. మీరు హైదరాబాద్ లో మకాంలు పెడుతున్నది మీరు, మీ ప్రజాప్రతినిధులు ఇవాళ ప్రజాక్షేత్రంలో లేరు, హైదరాబాద్ లో మకాంలు పెట్టి ఫైర్విల్ చేసుకుంటున్నారు. కానీ ఇవాళ రైతులు ఇబ్బంది పడుతున్న దానికి మీకు అవపడట్లేదు. కాబట్టి ఆ రైతు గోసని బాధని వినిపించడానికి మేము సిద్ధమవుతున్నాం. దాన్ని మీరు తట్టుకోలేకపోతే మేమేం చేస్తాం? ఎస్, ఓకే. కిరణ్ గారు ఆల్రెడీ మనకు కత్తి వెంకటస్వామి గారు ఒక మాట చెప్పిండ్రు, ఇప్పటికే మేము కాల్ సెంటర్స్ ఏర్పాటు చేసినాము, సమస్యలు పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాము, మేమేమి ఇప్పుడేమి ఇక్కడితో క్లోజ్ అయిపోయిందని కూడా చెప్పట్లేదు, ఆప్షన్ ఉంది కదా, దీనికోసం టెన్షన్ పడాల్సిన అవసరం ఉంది, ప్రజలను టెన్షన్ పెట్టాల్సిన అవసరం ఎందుకు ఉంది అని అడుగుతున్నారు. చాలా సంతోషం, మేము కూడా అభినందిస్తాం వాళ్ళు కాల్ సెంటర్ పెట్టడం. వాళ్ళు కాల్ సెంటర్ పెట్టి సొల్యూషన్ చేస్తుంటే భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఉన్నటువంటి కాల్ సెంటర్ కు 1,50,000 కాల్స్ ఎందుకు వస్తుంది? వాళ్ళు మాకెందుకు అప్రోచ్ అవుతున్నారు? వాళ్ళు మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు? వాళ్ళు ఎందుకు ప్రాధాన్యపడాల్సి వస్తుంది? మమ్మల్ని మాకు సహకరించండి, మా కొట్లాడండి అని చెప్పి వాళ్ళు ఎందుకు అడగాల్సి వస్తుంది? వీళ్ళు ఎంతసేపు టెక్నికల్ అంటున్నారు. ఎక్కడ కూడా 567 గురించి ఏ ఒక్కరు కూడా మాట్లాడట్లేదు. వీళ్ళు చెప్పినటువంటి ఎటువంటి ఆలోచన లేకుండా 2 లక్షల రుణమాఫీ తీస్తామన్నారు. ఇప్పుడు గొల్లం చెప్పినట్టు 2 లక్షల పైన ఉన్న అమౌంట్ కట్టి వస్తేనే మీకు రుణమాఫీ చేస్తామంటున్నారు. చేసేయండి, మిగతా అవుతుంది. కానీ మీరు ఎక్కడ కూడా అది చేయట్లేదు. రేషన్ కార్డు అంటారు, 2018 ముందులో ఉన్న వాళ్ళకి అంటారు, రీషెడ్యూల్ రుణాలు ఉన్నాయి అంటారు, గోల్డ్ లోన్స్ ఉన్నాయి అంటారు. ఎక్కడ కూడా
వీళ్ళు 567 జీవోలే పాటిస్తున్నారు. సీఎం గారు చెప్పారు 567 జీవోలు మేము పాటించాము, మేము అవన్నీ ఏముండవని చెప్పి బట్టి విక్రమార్క చెప్పారు, తుమ్మల నాగేశ్వర గారు చెప్పారు. ఇట్లా రోజులు ఎవరో ఒకరిందే చెప్తారు కానీ ఎవరు ఎక్కడ కూడా వాళ్ళు పాటిస్తున్నటువంటిది ఖచ్చితంగా 567 జీవోలు ఉన్న అంశాలే పాటిస్తున్నారు. ఎందుకంటే జియో గవర్నమెంట్ రిలీజ్ చేసింది. గవర్నమెంట్ ఆఫీసర్స్